నా పేరు నాగార్జున ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకు వాడుకోవాలి కానీ అధికారాన్ని బీసీల పట్ల వేధింపుల కొరకు చంద్రబాబు నాయుడు గారు తమ అధికారాన్ని వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఎంతో మంది బీసీల పట్ల, ఎస్సీల పట్ల, నాయకత్వాల పట్ల, ప్రశ్నించే వాళ్ళ పట్ల రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల్ని పూర్తిగా తొంగలోకి దొక్కుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, బీసీలు అందరూ చూడాల్సిందిగా నమ్ముతున్నాం. లేని మద్యం స్కామ్ను సృష్టించి తద్వారా అందులో ఎవరినో ఒకరిని ఫ్రేమ్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నదానికి దీంట్లో ఉదాహరణ. మద్యం పాలసీ తప్పులేదని చెప్తున్నారు, అదేవిధంగా రవాణా టెండర్లో తప్పులేదంటున్నారు. టెండర్ ఫైనాన్షియల్ బిడ్ చేశారు, టెక్నికల్ బిడ్ చేశారు. దాంట్లో ఓపెన్ టెండర్లో పార్టిసిపేట్ చేసి సిగ్మా అనేటువంటి ఒక సంస్థ ఓపెన్గానే ఆ టెండర్ దక్కించుకుంది. నిజానికి అందులో ఏమైనా తప్పు ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా ఆ టెండర్లో పాల్గొనవచ్చు కదా. టెండర్లో తప్పు లేదు, టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి సంస్థ తప్పులేదు, వారు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడంలోనూ తప్పులేదు, సబ్ కాంట్రాక్ట్ తెచ్చుకున్నటువంటి సంస్థలు తప్పులేదు. కానీ మంత్రిగా లేని టైంలో సబ్ కాంట్రాక్ట్ వస్తే ఆ సబ్ కాంట్రాక్టు అధికారాన్ని దుర్వినియోగం చేసి కారుమూరి నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారని ఆయన పైన తప్పుడు అభియోగాలు మోపారు. ఏమని చెప్తున్నారో మీడియాలో 400 కోట్ల కుంభకోణం, 150 కోట్ల కుంభకోణం అన్నారు. కానీ కారుమూరి నాగేశ్వరరావు గారి మీద తెచ్చినటువంటి ఎలిగేషను 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణ. ఈ 8 లక్షల రూపాయలు ఎప్పుడు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల ఫలితాలు మొత్తం పూర్తయిన తర్వాత ఎప్పుడో ఆయన తీసుకున్నటువంటి రొయ్యల వ్యాపారంలో మిగిలినటువంటి డబ్బులు 8 లక్షల రూపాయలు ఈయన అకౌంట్లోకి వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఇది 2024 జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత 8 లక్షల రూపాయలు కారుమూరి నాగేశ్వరరావు గారి అకౌంట్లోకి వచ్చినటువంటి డబ్బుల్ని తప్పుడు స్టేట్మెంట్లు చూపించి ఎక్కడ 500 కోట్లు, ఎక్కడ 8 లక్షల రూపాయలు. కాబట్టి ఇటువంటి దొంగ స్టేట్మెంట్లు, దొంగ ఆరోపణలతో నిజాన్ని ఎక్కడో వెనకబెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ అన్ని బీసీ ప్రజానికో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందే. ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు గారి పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైన వైఖరిని బీసీ సమాజం కనిపిస్తుంది. ఖచ్చితంగా బీసీ జనాలు, బీసీ ఓటర్లు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం.